అయినా సరే దాన్ని శాంక్షన్ చేయించిన తర్వాత దాన్ని రోడ్ని పరుగులు పెట్టిస్తాను నేనే. రోడ్డు తొందరగా చేయాలనే తాపత్రయంతో ఆ రోడ్డు ఇప్పుడు పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు హామీ ఇచ్చొచ్చారు, ఈ రోడ్డు అయిపోతే ఈ రోడ్డు వేస్తేనే నేను వస్తానని చెప్పి కూడా ఎలక్షన్కి వస్తాను, ఓటు అడుగుతాను, లేకపోతే నేను అడగనని చెప్పా కూడా. మా సీఎం గారు ఎంత ధైర్యంగా నేను చేశాను పని, నచ్చితేనే ఓటు వేయండి అంటాడో, నేను కూడా అదే ధైర్యంతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో అంత ధైర్యంతో ఆయన వారసుడిగా నేను పని చేశాననుకుంటేనే, మీ దగ్గర ఉన్నాననుకుంటేనే, మీతో ఉన్నాననుకుంటేనే నాకు ఓటేయండి. నేను ఇక్కడ ఉండలేదన్నా నాకు ఓటేయొద్దు, మీకు అందుబాటులో లేదన్నా ఓటేయొద్దు, నేను పని చేయట్లేదన్నా నాకు ఓటేయొద్దు అని డైరెక్ట్గా నేను చెప్తున్నా, అటాక్ చేస్తున్నా. సీఎం గారు చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వం వల్ల మీరు మీ ఇంట్లో లబ్ధి పొందారంటే ఓటు సేమ్ మన నియోజకవర్గంలో డెవలప్ జరిగితేనే నాకు ఓటేయని అడుగుతున్నా. నేను సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నాం, ఈ పాటు ఏం లేదు కదా. ఎక్కడ ఎవరన్నా కంప్లైంట్ చెప్పండి. బెల్లంకొండ అమరావతి రోడ్డుతో పాటు ఇంకా ఏమున్నాయి పనులు స్టార్ట్ చేస్తారు అంటే మదిపాడు బ్రిడ్జి కానీ ఇంకా ఏమేమి నియోజకవర్గంగా ఏం డెవలప్మెంట్ చేశారు ఈ 5 సంవత్సరాలు మీరు? ఈ రోడ్డు ఒక్కటే కాదు, ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే కృష్ణానది మీద బ్రిడ్జి కనుక వస్తే అటు జగ్గేపేట నుంచి విజయవాడ, గుంటూరు ఎన్ని తిరిగి రాకుండా ఇక్కడి నుంచి ఇటు షార్ట్ కట్ మనకి ఒక 80-90 కిలోమీటర్లు తగ్గుతుంది. ఇటు నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, హెవీ లోడ్స్ మొత్తం ఇటు మద్రాసు వెళ్తూ ఉంటాయి. అంటే తిరిగి వెళ్ళాలి, 80-90 కిలోమీటర్స్ షార్ట్ అవుతాయి. 2-3 గంటల జర్నీ కలిసి వస్తాయి టౌన్లు తగలకుండా. ఒక బ్రిడ్జి కూడా 60-70 కోట్లతో అయిపోతుంది ఇది మాదిపాడు దగ్గర చేస్తే. ఈ అచ్చంపేట, కోసూరు మండలాలు బాగా పూర్తిగా ఆర్థికంగా కమర్షియల్గా డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో అక్కడ బ్రిడ్జి ప్లాన్ చేసి సీఎం గారిని ఒప్పించి ఆయనకి ప్లాన్ గీసి అనేక రకాలుగా ఆయన అక్కడ బ్రిడ్జి ఉంది కదా ఇక్కడ ఎందుకు అంటాడు, పొందుగల దగ్గర. అట్లా సార్ ఇటు నుంచి రావడానికి మదర్ నుంచి, ఖమ్మం నుంచి, ఇటు నుంచి ఇటు వరంగల్ నుంచి మనకు దగ్గర అవుతుంది, ఇటు వచ్చే ట్రాఫిక్ ఇటు వైజాగ్ నుంచి వచ్చే ఇటు కూడా దగ్గర అవుతాయి సార్ అని ఆయనకు నచ్చజెప్పి నేను ఆ బ్రిడ్జి ఒప్పించి దాన్ని శాంక్షన్ చేయించి టెండర్ పిలిచారు. ఫస్ట్ టెండర్లో ఎవరు రాలేదు, సెకండ్ టెండర్ కూడా పిలవడం జరిగింది. అది కూడా వేరే వాళ్ళు నేనే మాట్లాడి కూడా త్వరగా పూర్తి చేస్తాము. అది కూడా ఇంకా ఈ స్కూల్స్, మెయిన్ స్కూల్స్ దాదాపు 82 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ మొత్తం, నాడు నేడు కానీ, రెసిడెన్స్ స్కూల్ కానీ, మరి గురుకుల పాఠశాలస్ కానీ ఇవన్నీ కూడా కలిపి 82 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ అన్ని పూర్తయినాయి, ఒకటే అట ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇవన్నీ పూర్తి అవుతున్నాయి. మరి గతంలో కనీసం మీరు లిస్ట్ తీసుకోండి, మన నియోజకవర్గానికి 2-3 కోట్లను తెచ్చారు 5 సంవత్సరాల్లో. మీరు లిస్ట్ తీసుకొచ్చి నాకు చూపించండి, నేను చూపిస్తాను ఏ ఊర్లో ఎంత ఇచ్చాను. దొడ్లేరు లాంటిది అయితే 5.5 కోట్లు ఇచ్చా ఒక ఊరికి, అచ్చంపేటకి అయితే 5 కోట్లు వచ్చింది స్కూల్స్కి. మరి అట్లాగే 3.5 కోట్లు తాళచెరువుకి. మరి ఇట్లాగే చెప్పుకుంటూ పోతే నాకు ఏళ్ల మీదే మొత్తం ఏదైనా సరే ఏ ఊరికి ఎంత వచ్చినా కూడా చెప్పగలుగుతాను. అంటే నేను చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. అది చేయని వాళ్ళు అయితే చెప్పలేరు, వరకు మాటలు చెప్పి రాజకీయ నాయకులకు కాదు. ఇది క్లియర్గా నేను ఒక వ్యాపారం ఎలా చేశానో దీన్ని కూడా అట్లాగే నా కుటుంబంలాగే, నా కుటుంబానికి నేను ఎట్లా చేసుకుంటానో అట్లాగే చేశాను అంత నీట్గా. ఇంత అభివృద్ధి చేశాను అని చెప్తున్నారు ఎమ్మెల్సీ, కానీ గత ఎన్నికల్లో స్థానికత అనేది అంశం రాదు. కానీ ఇప్పుడు స్థానికేతరుడు ఎమ్మెల్యే శంకర్రావు అనే ఒక ఆరోపణ వస్తుంది. ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తారంట? ప్రతిపక్షాల వాళ్ళు చేస్తారు, ఏముంది నాకు నా మీద అంత స్థానికుడు కాదనేది అవకాశమే లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఏరియా నాకు ఎక్కువ టచెస్, ఎందుకంటే నా ముందు వర్గం కూడా ఇటే. దాంతోపాటు ఈ నియోజకవర్గం పుట్టే కూడా ఇంతవరకు స్థానికేతరులు శ్రీధర్ గారు తప్పకి అందరూ బయట వాళ్ళేగా. సదాశివరావు గారు కానీ, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, మరి వీళ్ళందరూ బయట నుంచి అప్పుడు రాలేంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నా మీద శంకర్రావు భయం పట్టుకుంది, బలమైన అభ్యర్థిని కాబట్టి స్థానికేతుడు అనే మాట వస్తుంది. అంతేగాని అట్లా సరే నేను నాకు మొత్తం ముందు వరకు మొత్తం ఈ ఊరే. గత 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఇప్పర్లు వచ్చారు, ఇప్పర్లో ఉండేవాడిని, మా చుట్టాలు ఉన్నారు. అట్లాగే ప్రతి ఊరు వలసపాడు ఏంది, లింగాపురం ఏంది, మరి పెదకూరపాడు ఏంది, పరస ఏంది, ఖమ్మం పాడేంది, ఈ విలేజ్లన్నీ మాకు చుట్టాలు ఉన్న విలేజ్లే, ఒకటి కాదు అనేక రకాలు అన్నీ ఉన్నాయి. మరి అది వరకు రాజకీయంగా మాట్లాడడం తప్పితే అది కరెక్ట్ కాదు సార్. అంతేకాకుండా ఇంతవరకు ప్రతిపక్ష పార్టీలు మీ ప్రత్యర్థి ఎవరో కూడా ఇంతవరకు ప్రకటించలేకపోయి, ఒక మాట ఏదో మీ సొంత ఫ్యామిలీ మెంబర్ అంటున్నారు. వస్తే రావచ్చు, దాన్నే ఉంది. దానికి ఎవరు వచ్చినా పార్టీ పరంగా ఎదుర్కోవడం తప్పితే ఏముండదు. అక్కడ ఈ నియోజకవర్గంలో పోకులాడేది ఏముండదు. వచ్చి డెవలప్ చేసేవాళ్ళు రావాలి, డెవలప్ చేసే వాళ్ళకి ఓటు వేయమని నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఏదో రాజకీయాల్లోకి వచ్చామంటే నేను ఒక చిన్నప్పటి నుంచి రాజకీయాల ఇంట్రెస్ట్ నాకు, నేను రాజకీయాలు చేసేవాడిని చిన్నప్పటి నుంచి. మా ఫాదరు, మా పెద్దనాన్న వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వెనకటి నుంచి మాకు కొంత అవగాహన ఉంది. దాన్ని తీసుకొని ఈ నియోజకవర్గంలో కూడా కొంత నేను
గెయిన్ కావడానికి కారణం కూడా అదే. సార్ 2024లో రెండోసారి ఏ లక్ష్యంతో వెళ్ళాలనుకుంటున్నారు? ఏమి హామీలు ఇవ్వబోతున్నారు? నేను చేసిన అభివృద్ధిని చెప్పుకొని, నేను చేసిన రోడ్డు, నేను శాంక్షన్ చేయించిన బ్రిడ్జి, నేను శాంక్షన్ చేయించిన అమరావతి నుంచి తుళ్ళూరుకు రోడ్డు 44 కోట్లు, అక్కడ మద్దూరు పైన బ్రిడ్జి కడుతున్నారు, అది కూడా అయిపోవచ్చింది. మరి అట్లాగే స్కూల్స్ 82 కోట్లు డెవలప్మెంట్ స్కూల్స్, అట్లాగే ప్రతి ఇంటికి ట్యాప్ జలజీవన ద్వారా 80 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి తీసుకురావటం, ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా. మరి అట్లాగే 27 కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ తీసుకొచ్చాను, 8 హాస్పిటల్ తీసుకొచ్చాను నేను. జిల్లాలో 50 కోట్లు వస్తే 27 కోట్లు నేను తీసుకొచ్చాను మన నియోజకవర్గానికి. ఒకటి కాదు, అనేక రకాలుగా చెప్పుకుంటూ పోతే నేను ఎంత తీసుకొచ్చానో మీ అందరికీ ఇట్లా కూడా తీసుకురావచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. 47 మరి తిరుపతి దేవస్థానం గుళ్ళు వస్తే జిల్లాకి 37 మనకే తీసుకొచ్చాను నేను. 37 తీసుకొచ్చా. కళ్యాణ మండపాలు తీసుకొచ్చాను. 75 తాలూరు కానీ కోసూరు కానీ 2 కోట్లు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎవరో చేయలేనిది ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇష్టపడేది సత్యమ్మ టెంపుల్ అని ఉంది ఇక్కడ మాదిపాడు దగ్గర. దానికి ఫారెస్ట్లో పర్మిషన్ తీసుకొచ్చాను నేను. అట్లాగే రామాంజనేయపురం విలేజ్ అని బెల్లంకొండ మండలంలో ఆ ఊరికి అసలు రోడ్డే ఉండదు. ఇప్పుడు ఆ ఊరికి రోడ్ లేదు, ఆ ఊరిలో పర్మిషన్ కూడా లేదు పాపం. ఆ ఊరిలో 750 మంది, దాదాపు 800 మంది పబ్లిక్ ఉంటే వాళ్ళకి బోర్ వేయడానికి కూడా పర్మిషన్ లేదు. ఫారెస్ట్లో ఉంది ఆ విలేజ్. దానికి నేను పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ ఒక స్కూల్ కట్టించి, బోర్లు వేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి, రోడ్లు వేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి, ఇప్పుడు ఇల్లు కూడా కట్టడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. గతంలో మరి సీనియర్స్ ఎంతోమంది చేశారు ఇక్కడ, కనీసం వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు. నేను చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది వాస్తవంగా. నేను ఎవరో చేయలేదు, నేను చేశాను అని వాస్తవం అది. అంటే యాజ్ ఏ నీకు కూడా ఒక మీడియా ద్వారా అంటే నేను చేశాను కాబట్టి నాకు గర్వంగా ఉంది. అలాంటి నేను ఈ బ్రిడ్జిలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎంతమందిని నేను సాటిస్ఫై చేశాను. అట్లాగే మాదిపాడు దగ్గర తండాలు పాపం నేను పోయినప్పుడు అడుగుతారు వాళ్ళు ఈ రోడ్డు అని. వాళ్ళు ఉదయం పూట పాపం పాల ప్యాకెట్లు కూడా అక్కడ దాకా వెళ్ళవంట. ఇక్కడ దాకా వచ్చి తీసుకునే వాళ్ళు ఒకరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 4-5 కిలోమీటర్లు. దాన్ని రిక్వెస్ట్ చేసి నేను శాంక్షన్ చేయించి రోడ్డు కూడా ఎవరు రాకపోతే నేనే చేస్తాను అది కూడా. సార్ అంతేకాకుండా కూడా ఈ వాలంటీరు వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళతో ఎలా పార్టీకి మధ్య అనుసంధానం ఉందని? అంటే పవన్ కళ్యాణ్ చేసినా లేకపోతే చంద్రబాబు గారు చేసినా వాళ్ళు ఆపుకోలేక ఏదో ఈ వ్యవస్థ వస్తే అంతా బాగుంది, ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటరీ దగ్గరగా ప్రభుత్వాన్ని దగ్గరగా తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ స్కీమ్స్ కానీ ఈ డెవలప్మెంట్స్ కానీ వాళ్ళకి ఎక్కడా కూడా బయటికి తిరగకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళటం వల్ల ఎంత ఉపయోగమో దాన్ని ఏదో ఒక బురద జల్లి మీడియా ద్వారా, కొన్ని మీడియాల ద్వారా బురద జల్లితే ఆటోమేటిక్గా వాళ్ళే కడుక్కుంటారులే అనే ఉద్దేశంతో ఇంకా కొంచెం వల్గర్గా కూడా మాట్లాడాడు. మరి ఈ రోజున వాళ్ళని తీసేస్తామని చెప్పమనండి, వాలంటరీ వ్యవస్థను తీసేస్తామనే మాట చెప్పమనండి. రేపు వాళ్ళ అధికారం ఒక్కళ్ళు వస్తేనా? నువ్వు అధికారంలోకి రావాలనుకుంటున్నావు, నేను జన్మభూమి కమిటీలు ఎమ్మెల్యేలకే పెత్తనం ఎత్తానని ఓ మాట చెప్పు. నీకు దమ్ము ఉంటే నువ్వు చేసావు కదా. పోయినసారి నేను ఏం చేశానో ఆ ప్రభుత్వాన్ని చేస్తాను నువ్వు చెప్పు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. మా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు వేయమని చెబుతున్నాడు ఆయన. నేను అదే పరిపాలన 2014 నుంచి 19 బట్టికి ఆ పాలనే నేను తీసుకొస్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే.